ఒకప్పుడు మన సౌత్ ఇండియా వాళ్ళు బియ్యంతో కూడిన అన్నం తింటారు. నార్త్ ఇండియా అంతా అలాగే అటు ఈశాన్య రాష్ట్రాలు వీళ్ళందరూ కూడా గోధుమయ్యే తింటారు, రొట్టెలు ఎక్కువే తింటారు అనుకునేవాళ్ళు. ఇప్పుడు క్రమంగా దేశవ్యాప్తంగా బియ్యం వినియోగం అధికమైందట. 20 రాష్ట్రాల్లో బియ్యమే ప్రధాన ఆహారంగా ఉందట. అందు మారుతున్న జీవనశైలిలో ఇది అత్యంత ముఖ్యమైనది. 2023-24 కుటుంబ వినియోగ వ్యయం సర్వే ప్రకారం చూస్తే దేశం మొత్తం మీద గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రజలు నెలకి సగటు 4.6 కిలోలు అంటే దగ్గర దగ్గర 5 కిలోల బియ్యాన్ని తింటున్నారు. నెలకు తలసరి సగటున 8.5 కిలోల వినియోగంతో తెలంగాణ 9వ స్థానంలో ఉంది. 7.9 కిలోలతో ఆంధ్రప్రదేశ్ 12వ స్థానంలో ఉంది. అంటే మనం నెలకి ఆంధ్రాలో దగ్గరగా 8 కిలోల బియ్యం తింటున్నారు ఒక్కొక్క మనిషి. అదే తెలంగాణలో 8.4 కిలోలు అంటే దగ్గర 8.5 కిలోలు తింటున్నారు. అలాగే బియ్యం వినియోగిస్తున్న రాష్ట్రాలు ఏమేంటి తర్వాత స్థానాల్లో చూస్తే తమిళనాడు, కేరళ, కర్ణాటక. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల బియ్యం తలసరి నెలవారీ వినియోగం 5 కిలోల 100 గ్రాములు ఉంటుంది. అదే పట్టణాల్లో 4 కిలోల 200 గ్రాములు ఉంటుంది. ఈ తేడా తెలంగాణలో 23% ఉంటే ఆంధ్రప్రదేశ్లో 12% పరిమితం. తెలంగాణ గ్రామాల్లో 9 కిలోల 300, పట్టణాల్లో 7 కిలోల 600 గ్రాములు చొప్పున తింటున్నారు సగటున. అదే సందర్భంలో నెలవారీ ఏపీలో వచ్చేటప్పటికి పల్లెల్లో వచ్చేటప్పటికి 8 కిలోల 400 గ్రాముల దాకా నెలకి తింటున్నారు. అలాగే 7 కిలోల దాదాపు 8 కిలోల దాకా పట్టణాల్లో తింటున్నటువంటి పరిస్థితి ఉంది. దేశంలో బియ్యం వినియోగం చేస్తున్నది ఈశాన్య రాష్ట్రాల్లో కూడా అధికంగా పెరిగిపోయింది. మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్లో తింటున్నారు. అలాగే పంజాబ్, హర్యానా, రాజస్థాన్ నెలకి కనీసం కేజీ బియ్యం కూడా వాడరు, వాళ్ళు ఎక్కువ గోధుమ పిండి తింటున్నారు. ఏపీలో కిలో బియ్యానికి సగటున 29 రూపాయలు, తెలంగాణలో 31 రూపాయలు ఖర్చు చేస్తున్నారు.